ఎలక్షన్ టైమే కానీ ఫ్యాన్ గెలవాలి. ఫ్యాన్ గెలిస్తేనే పథకాలన్నీ అట్టాగే ఉండేదన్న బుర్ర వెలగాలి. బాబు గెలిస్తే ఉన్నవన్నీ ఊడిపోతాయన్న ఆలోచన ఉండాలి. జగన్ వస్తేనే మనం మనలా బతుకుతామన్న ధోరణి ఉండాలి. అదే బాబు వస్తే మనం వాళ్లకు ఊడిగం చేసుకోవడం తప్ప మరేం మిగలదన్న ఆందోళన ఉండాలి. అందుకే అంటుంది పోలింగ్ బూత్లకు వెళ్ళగానే ఫ్యాన్ గుర్తు మీదకు మనం వేలు వెళ్ళాలి. టింగ్ మన సౌండ్ తోటి బ్యాలెట్ బాక్స్ నిండిపోవాలి. మనతో పాటు 10 మందితోనూ ఇట్టాగే ఓటు వేయించాలి. పేదోళ్లు కూడా పెద్దోళ్ళు అయ్యేదన్న సామాజిక బాధ్యత ఉండాలి. ఓట్ ఫర్ ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి విశాఖను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేలా మీ ఆదరణ కోరుతున్నాను. ఎలక్షన్ టైమే కానీ ఫ్యాన్ గెలవాలి. ఫ్యాన్ గెలిస్తేనే పథకాలన్నీ అట్టాగే ఉండేదన్న బుర్ర వెలగాలి. బాబు గెలిస్తే ఉన్నవన్నీ ఊడిపోతాయన్న ఆలోచన ఉండాలి. జగన్ వస్తేనే మనం మనలా బతుకుతామన్న ధోరణి ఉండాలి. అదే బాబు వస్తే మనం వాళ్లకు ఊడిగం చేసుకోవడం తప్ప మరేం మిగలదన్న ఆందోళన ఉండాలి. అందుకే అంటుంది పోలింగ్ బూత్లకు వెళ్ళగానే ఫ్యాన్ గుర్తు మీదకు మనం వేలు వెళ్ళాలి. టింగ్ మన సౌండ్ తోటి బ్యాలెట్ బాక్స్ నిండిపోవాలి. మనతో పాటు 10 మందితోనూ ఇట్టాగే ఓటు వేయించాలి. పేదోళ్లు కూడా పెద్దోళ్ళు అయ్యేదన్న సామాజిక బాధ్యత ఉండాలి. ఓట్ ఫర్ ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి విశాఖను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేలా మీ ఆదరణ కోరుతున్నాను.